జగన్ వెళ్ళిన సందర్భంగా ఇద్దరు మృతి చెందారు. విచ్చలవిడిగా అక్కడ మనం చూసాం. ఒక అరాచకమైనటువంటి యాత్రగా కూడా ఇది కొనసాగిందని చెప్పొచ్చు. ఇద్దరు మృతి చెందడమే కాదు, పూర్తి స్థాయిలో నిబంధనలకు పాతరేశారు. పోలీసులు అనేక ఆంక్షలు విధించినప్పటికీ బ్యారికేడ్లను తోసుకుంటూ ప్రజాప్రతినిధులుగా పనిచేసినటువంటి వాళ్ళు, మంత్రులుగా పనిచేసినటువంటి వారే అక్కడ ఏమాత్రం కూడా పోలీసులు నిబంధనలు పాటించకుండా వారు ముందుకు సాగినటువంటి పరిస్థితి మనం చూసాం. కేవలం విగ్రహావిష్కరణకు వెళ్ళినటువంటి జగన్ పోలీసులు ముందు నుంచే కూడా ఈ ప్రాంతంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని చెప్పి హెచ్చరించినా అవేమీ కూడా వైసీపీ శ్రేణులు కానీ నిర్వాహకులు పట్టించుకోలేదు. ఆయన తాడేపల్లి నుంచి పర్యటన మొదలైన దగ్గర నుంచి చివరి వరకు చూస్తే మొత్తం యాత్ర మొత్తం కూడా ఉద్దేశపూర్వకంగానే ముందు నుంచే కూడా అక్కడ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యే విధంగా కార్యకర్తలను మొబలైజ్ చేయడం, అన్ని నియోజకవర్గాల నుంచి ప్రతి చోట కూడా అభివాదం చేసుకుంటూ ఆగుతూ వెళ్ళినటువంటి యాత్రను కూడా మనం చూసాం. నిజంగా ఈ యాత్ర సందర్భంగా జరిగినటువంటి పరిణామాలు కూడా యాత్రలు ఇలా కూడా సాగుతాయా అనేటువంటి ఒక చర్చ తెలుగు రాష్ట్రాల్లో మొదలైందని మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. ఇద్దరు మృతే కాదు, ఆ రోజు వాళ్ళు ప్రదర్శించినటువంటి ప్లకార్డులు కూడా రప్ప అంటూ మెడలు నరుకుతామనేటువంటి అంశం ఇవాళ తీవ్రంగా చర్చకు దారితీస్తోంది. ఇలాంటి యాత్రలో స్పష్టంగా ఇవాళ వచ్చినటువంటి ఫుటేజ్ చూస్తే వెంగళాపాలెం చెందినటువంటి వాసి సింగయ్య మృతి చెందాడు. ఫస్ట్ అది జగన్ కాన్వాయ్ సంబంధించినటువంటి దాంట్లో జరిగింది అనేది పోలీసులు కూడా నిర్ధారించారు. అయితే అందులో ఏ వాహనం ఢీకొంది, ఎలా జరిగింది అనే దానిపైన ఆ రోజు పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత ఎంక్వైరీ కూడా చేపట్టారు. ఎంక్వైరీ చేసిన తర్వాత చాలా స్పష్టంగా ఏదైతే ప్రస్తుతం మనం ఏబిఎన్ స్క్రీన్ పైన కూడా విజువల్స్ చూస్తున్నాం, విజువల్స్లో చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్నటువంటి వాహనం, ఆ వాహనం కింద